ఘీథా'స్ తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కందిపప్పు 1/4 కప్పు, ఎండుమిర్చి 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కొబ్బరికూర 1 కప్పు, మిరియాలు 1 హాఫ్ టేబుల్ స్పూన్. ఇది దిల్ ఆకుకూర, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. తాలింపుకి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి 3, సాల్ట్ తగినంత. ఇప్పుడు మనం రవ్వ చేసుకుందాం. రవ్వకు కావాల్సిన పదార్థాలు: బియ్యం, మిరియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కందిపప్పు. వీటిని చిన్న రవ్వలా తయారు చేసుకుందాం. ఇప్పుడు మన రవ్వ రెడీ అయిపోయింది. ఇది బాగా చిన్నది. మనం ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది పచ్చివాసన పోవడానికే. ఇప్పుడు మన రవ్వ వేగింది కొంచెం. మనం ఇది పక్కకు తీసుకుందాం. తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, ఆవాలు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత వేసుకున్నాం పచ్చిమిర్చి. శనగపప్పు వేగింది, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మన తాలింపు వేగిపోయింది. మనం 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. ఇవి మరిగిన తర్వాత కొబ్బరికాయ కలుపుకుందాం. ఇప్పుడు మనకి నీళ్ళు మరిగిపోయాయి. మనం కొబ్బరికాయ వేసుకుందాం. ఒక 2 సెకండ్లు ఉంచుదాం. ఇది చూడండి బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఈ రవ్వ వేసుకొని కలుపుకుందాం. సిమ్లో పెట్టుకోండి స్టవ్. వాటర్ సరిపోలేదని అనుకోకండి. వాటర్ చూడండి అంత సరిపోతుంది మనకి. కావాలంటే మీరు మామూలుగా అవి ఉండలు చేస్తాను నేను, అప్పుడు కావాలంటే సరిపోయేటట్టుగా వేసుకోండి, సరిపోతుంది. ఇది మన రవ్వ అంతా కలిసిపోయింది బాగా. ఇప్పుడు మనం ఈ దిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది. నేను సాల్ట్ వాటర్ మరుగుతున్నప్పుడే వేసేసాను. ఇప్పుడు ఇది మనం కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది ఇప్పుడు చల్లారిపోయింది. మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. ఇలా చిన్న చిన్న చేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి రెడీ అయిపోయి ఇవి స్టీమ్ చేసుకుందాం. అన్నీ ఇందులో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి మనం రెడీ అయిపోయి స్టీమర్లో పెట్టేసాను నేను. మూత పెట్టుకుందాం. అవి ఉడికేయా లేవో చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఉడికేయా లేవో చూసుకుందాం. ఉడికిపోయి ఇది చూడండి, ఈ పుల్లకి మనకు అంటుకోలేదు, బాగా ఉడికిపోయి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన పిడి కోల్కటే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇది టమాటో పుదీనా చట్నీది లేదా కొబ్బరి చట్నీ దేంతో సర్వ్ చేసినా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ అగైన్.